నుండి సార్. పలంనేరు పుర ప్రజలందరికీ మా యొక్క కమిటీ తరఫున మా తరఫున మా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా పోయినసారి అయితే ఏదైతే అంగరంగ వైభోగంగా మనం జాతర జరిపామో అలాగే ఈసారి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ సలహాలు సూచనల మేరకు మనము పండగని అత్యంత అద్భుతంగా చేస్తామనేసి కోరుకుంటున్నాము. అలాగే ఈ నెల 30వ తేదీ సాటు కార్యక్రమం గురువారం రోజు నిర్వహిస్తుంది. అలాగే 14-15 గురువారం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే సిరుసు కార్యక్రమం 15/5 శుక్రవారం అమ్మవారు ఇక్కడ విశ్వరూప దర్శనం ఉంటుంది. అలాగే 16 శనివారం అమ్మవారి జంజీ కార్యక్రమం ఉంటుంది. అలాగే సోమవారం గుడ్డి లెప్పు కార్యక్రమం ఉంటుంది. పలంనేరు ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ పండుగని అత్యంత అద్భుతంగా చేసి మన యొక్క పలంనేరు సాంప్రదాయాన్ని పెంచవలసిందిగా కోరుకుంటూ మా కమిటీ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ విచ్చేసిన పార్టీలకు అతీతంగా ఉన్న పెద్దలందరూ తమ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన పుర ప్రజలు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెంచుకొని అమరన్న దగ్గరికి వెళ్ళి అమరన్న గారి దృష్టికి తీసుకెళ్ళి అమరన్న గారి దగ్గర డిపార్ట్మెంట్కి అట్లా అన్ని డిపార్ట్మెంట్కి అమరన్న గారి ద్వారా పోయి పర్మిషన్ తీసుకొని వీళ్ళ సూచనలన్నీ నిర్వహిస్తామనేసి మా యొక్క కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. అప్పుడు ఉండరు పోలీసులు కూడా ఉండదు. పోలీసులు అక్కడ ఉండరు, బయట వచ్చినాకనే ఉంటారే కానీ దేవుని డిపార్ట్మెంట్ చెప్పింది కావాలంటే కమిటీ సభ్యులు కూడా వెనకాల ఉండవు. చైర్మన్ గారు ఉండి ఆ దేవుని ద్వారా వాళ్ళు ఉండే చదువుకోండి. అట్లాగా స్వామి ఒకటి ఇప్పుడు మామూలుగా నేను డైరెక్ట్ గా చెప్తా ఉండేది, అమ్మవారికి పూలమాల వేసేవాళ్ళు మాత్రమే అమ్మవారిని ముట్టించాల. పూలమాల వేయకుండా ఉండేవాళ్ళు ముట్టించాలి. దూరం నుంచి మొక్కలు అమ్మవారి తాకిన వస్తే నీకు గుడియాత్తంలో పోయినాను. తాగినోడు తప్ప దేవుడు ముట్టేవాళ్ళు లేదు. ఇంకా తాగినోడు బలస్తుడు, తాగినోడు తప్ప అమ్మవారి ఊరు ముట్టాడు. ప్రతి సంవత్సరం మాదిరి పలంనేరు తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమైనవి కాబట్టి దగ్గరలో 30వ తేదీ చాటు కార్యక్రమం ఉంది. ఆనవాయితీగా ప్రతి ఎవరు చైర్మన్ ఉన్నా కూడా అందరినీ కూడా
పలమనేరు పట్టణానికి చెందిన వాళ్ళందరినీ కూడా అన్ని సంఘాలను అన్ని కులాలను అందరినీ కూడా పార్టీకి సంబంధం లేకుండా పిలిచి ప్రతి సంవత్సరం సలహాలు తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది దీనికి రావడం. కాకపోతే గతంలో జరిగినటువంటి ఒక ఉత్సవం కన్నా కూడా ఈసారి ఇంకా కూడా శ్రీధర్ ఆధ్వర్యంలో మా తమ్ముడు శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంకా బాగా జరగాలని చెప్పి ఆశిస్తూ, కాకపోతే మాకు ఒక చిన్న ఇది ఉంది. లాస్ట్ టైం మాకు శ్రీధర్ని మేము అడిగితే మీలోనే మీరు 2 గ్రూపులు ఉన్నారు కాబట్టి మేము మీకు ఇవ్వమని చెప్పాడు. కానీ ఈసారి శ్రీధర్ పిలిస్తే ఖచ్చితంగా ఎందుకు వచ్చానంటే శ్రీధర్ మాకు ఇవ్వకుండా పోనీ కూడా మేము రావాలి కాబట్టి మేము వచ్చి హాజరవుతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క ఇది ఏమి డిమాండు కాదు, ఇది క్వశ్చన్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం శ్రీధర్ చేసిన దీనికి ఈసారి పిలిస్తే నేను శ్రీధర్ కోసమే వచ్చాను కాబట్టి శ్రీధర్నే మన ఇద్దరికి వదిలి నేను దానికోసమే వచ్చాను కాబట్టి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరు పట్టణంలో ఈ నెల 30వ తేదీ గంగచాట ఆరంభమవుతా ఉంది. మరియు వచ్చే నెల 14, 15, 16వ తేదీ మన పలమనేరు పట్టణంలో శ్రీ 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 తిరుపతి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇక్కడ కమిటీ చైర్మన్ శ్రీధర్ గారు మరియు కమిటీ సభ్యులు అదేవిధంగా వారందరూ కలిసి పలమనేరు పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు మరియు వివిధ కుల సంఘ నాయకులందరితో కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనేసి ఈ కార్యక్రమంలో మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు పలమనేరు పుట్టినప్పటి నుంచి మనం ఈ జాతర చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ సారి కూడా శ్రీధర్ ఆధ్వర్యంలో మరియు మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ గంగ జాతరని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చాలా వరకు పోలీస్ శాఖ వారితో కానీ మరియు రెవెన్యూ శాఖ వారితో కానీ మున్సిపల్ శాఖ వారితో కానీ కోఆర్డినేట్ చేసుకొని కార్యక్రమాన్ని మన గంగ జాతరని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. కాకపోతే చిన్న ఇవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఏమిటంటే మనము శిరస్సును తీసుకొని వచ్చేటప్పుడు కానీ మరియు ఇక్కడ నుంచి అమ్మవారి జల్జీకి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు కానీ ఒక్కొక్క సర్కిల్లో మనం అమ్మవారిని కానీ చాలాసేపు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ కంటే శిరస్సును పాయింట్ మన వేణుగోపాల స్వామి గుడి కాడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చే కొందరికి మధ్యలో చాలా పాయింట్లు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఫాస్ట్గా తీసుకొని వచ్చేస్తున్నారు. అదేవిధంగా జల్జీ నిర్వహించేటప్పుడు కూడా ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని సుమారు జిలాని సర్కిల్ వరకు తీసుకొని వచ్చేకి 3 గంటల సేపు 2-3 గంటలు పడుతుంది. అదే జిలాని సర్కిల్ నుంచి అమ్మవారి జాతర తీసుకుని వెళ్ళే కొందరికి అరగంటలో తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కమిటీ గారికి ముఖ్యంగా ఈ సూచన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కార్యక్రమాన్ని ఒక ప్రదర్శన సజావుగా నిర్వహించేటప్పుడు పలమనేరు పట్టణంలో జిలాని సర్కిల్ చాలా పెద్ద సర్కిల్. పాతపేటలో నుంచి కానీ లక్ష్మీనగర్ కానీ రంగాపురం కానీ ఎంఎన్ఎస్ కాలనీ కానీ గాంధీనగర్ కానీ ఇటుపక్క మొత్తం వచ్చే వాళ్ళందరూ గంటా ఊరు మనాన్పల్లి వాళ్ళ ప్రజలందరూ కూడా ఇక్కడికే వస్తారు. అక్కడ వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ 5 నిమిషాలు కూడా పెట్టడం చేస్తారు. 1 నిమిషం నేను చెప్పేసి మనం మీరు చేసుకోండి. నేను చెప్పేటప్పుడు ఏమంటే అక్కడి నుంచి కేవలం అరగంటలో తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాను అమ్మవారిని. ఈసారి కమిటీ సభ్యులకి మీరు పోలీసు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని దయచేసి అక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు కూడా కాస్త అక్కడున్న ప్రజలందరికీ కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశము, అమ్మవారిని తాకే అవకాశం ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మన పలమనేరు పుర ప్రజలు మరియు కూటమి నాయకులు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి గారు నియమించిన శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో కమిటీ చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ టైం పండుగని అత్యంత వైభవంగా జరిపించారు. ఈసారి కూడా ఇంకా వైభవంగా జరిపించడానికి మేమందరూ ఇక్కడ పుర ప్రజలందరూ కూడా సమావేశమైనాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈసారి ప్రతి ఒక్క సంఘాలు లాస్ట్ టైం అత్యంత వైభవంగా చేశాయి. మాకు కూడా ఈసారి బుధవారం అవకాశం ఇచ్చారు. మన సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరూ వేరే కులస్తులందరూ కూడా 6వ తేదీ ఉదయం అందరూ హాజరయ్యి ఘనంగా అమ్మవారికి మనం పూజలు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో చిన్న అబ్జెక్షన్ ఏమంటే ఇక్కడ గేటు వసూలు చేసేది కూడా తక్కువగా వసూలు చేస్తే మంచిది. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వస్తున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందాలంటే మన ఊరి పేరు వన్నె తేవాలంటే వాళ్ళ దగ్గర ఫీజు తక్కువగా వసూలు చేయాలని శ్రీధర్ నాయుడుకు నా విన్నపం. పలమనేరు ప్రజలందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం గంగ జాతరని అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పి మన చైర్మన్ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు
కులాలు పార్టీలు మతాలకు అతీతంగా కూడా సమావేశం గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా టీం తరఫున రెడ్డి సంఘం తరఫున దేన్ని జైల్లో మేము చేస్తాము, అందరూ కలిసిమెలిసి ఈ పండగ ఘనంగా జరుపుకుందామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పలమనేరులో 34 సంవత్సరం జరుగు గంగ జాతర మహోత్సవానికి చాటుతో గంగ జాతర మహోత్సవం స్టార్ట్ అవుతుంది. అలాగే 18/5/26 తేదీ ఉండితో గంగ జాతర ముగుస్తుంది. ఇది ప్రక్రియ ఎలాగంటే ఫస్ట్ చాటు అయిన తర్వాత 6 గంటలు చాటు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ చాటు కార్యక్రమం కూడా అర్ధరాత్రిలో జరుగుతుంది కాబట్టి ప్రజలకు కూడా చాలామంది అక్కడికి చేయడం అనేది ఉంటుంది. అక్కడ కూడా దయచేసి ప్రజలు కూడా దీన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ సహకరించి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే శిరస్సు రోజు కూడా ఆ కార్యక్రమం కూడా 6 గంటలే ఉంటుంది. 12 గంటలు అంటే 11:30 12 అయిందంటే ఇక్కడికి 5:30కు వచ్చి చేస్తారు. సో ఇది కూడా 6 గంటలే. కానీ 6 గంటల్లో కొన్ని వేల మంది వచ్చి గంగమ్మని చూడాలా అని, ఆ టైంలోనే చూడాలా అని చాలామంది రావడం. అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే యూత్ ఇందులో చాలా బాగా భాగస్వామ్యం అవుతాడు. ఈ యూత్ వచ్చే దానివల్ల ఏమైనా జరుగుతుంది, కొంచెము తోపు స్లాట్లో అవి ఇవి జరుగుతుంది. వాళ్ళకందరికీ నేను ఆడుకునేది కొంచెము మీకైనా వయసు ఉండే వాళ్ళకి సహకరించి వాళ్ళకి ముందు దర్శనమయ్యేట్లా యూత్ దగ్గరుండి జాతరని దిగ్విజయంగా చేశామంటే ఇదంతా గ్రేట్ యూత్ అంటే పట్టణ ప్రజలకే ఈ గంగా జాతర అనేది ఒక్క జాతికి కానీ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ కాదు. ఇది గంగా జాతర అనేది పరమనేరు ఉండేటువంటి నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఈమె అందరినీ చల్లగా చూడాలా, చల్లగా చూస్తుంది అనే నమ్మకంగా కొన్ని నాకు తెలిసి 70-80 ఏళ్ళు ముందటి నుంచి నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు అయింది అది నాకు ఐడియా లేదు. కాబట్టి అంత పవిత్రంగా జరిగేటువంటి ఈ జాతరని ముగింపు ఉత్సవంలో కూడా జనతీ ఉత్సవంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించినారనుకోండి, మనమే అనుకోవాలా. ప్రాబ్లమ్స్ అన్నింటిలోనే ఉంటుంది, కానీ తక్కువ టైంలో మనము జాతర జరుపుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కోరికలో ఉంటుంది. నేను ముందుగా ఉండాలి, నేను ఉండాలా, కమిటీ వాళ్ళు ఉండాలా, ఇంకోలో ఉండాలి, ఉండాల్సిందే కాదని చెప్పడం లేదు. కానీ సహకరించండి. ఈ కమిటీని కానీ ఈఓని కానీ ప్రతి ఒక్కరిని నేను కోరేది దాదాపు నేను కోరుతానంటే ఇది కానీ మనం బాగా చేశాము అనేది కానీ చెప్తున్నారంటే అది క్రెడిట్ మనకు ఉంటుంది. ఎంతో పవిత్రంగా చేశాము, గ్రాండ్ అనేది అంటే పవిత్రంగా చేశామంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులకు అవుతాయి, మహిళలకు అవుతాయి, వారికి ఇచ్చినటువంటి గౌరవం వారికి ఇస్తూ ముస్లింలు ముతకలు కూడా దర్శనాన్ని ఏర్పాటు బాగా చేయిస్తూ పరమనేరు బ్రహ్మాండంగా చేసినారు అనేటువంటి పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తూ ఇంకా ఏదైనా 1-2 ఉండేది కదా సూచన వచ్చింటారు. ఆ విధంగా ఇందులో మనం కూడా అందరూ కలిసికట్టుగా జాతర దిగ్విజయంగా చేస్తాం తెలియజేస్తాం. పలమనేరు పట్టణ పుర ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు అందరూ కూడా రాబోయేటువంటి గంగా జాతర శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఏమరంటే ఈ గంగా జాతర ఒకప్పుడు పాతపేటలో నిర్వహించేవాళ్ళు. 1890 సంవత్సరం మొట్టమొదటిసారిగా పాతపేట నుంచి ఈ స్థలంలో ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డ్ అనేది ఇక్కడ ఉన్నది. అప్పటి నుంచి కూడా పలమనేరు పట్టణంలో అప్పుడు ఇది కొత్తపేటగా ఉన్నింది. కొత్తపేటలో ఈ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎన్నో కమిటీలు వచ్చినప్పటికీ కూడా ఎన్నో ఇక దేవస్థానం ఉన్నటువంటి ఆ రోజుల పరిస్థితి కానీ ఇప్పుడున్న పరిస్థితి కూడా ఎన్నో రూపాంతరాలు చెందుకుని ఈరోజు ఈ స్థాయికి పలమనేరు పట్టణంలో చిత్తూరు జిల్లాలో పలమనేరు గంగా జాతర అంటే ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రతి సంవత్సరం కూడా ఉన్నటువంటి కమిటీ యొక్క వాళ్ళ స్థాయిలో పనిచేసి ఈరోజు పలమనేరు చరిత్రలో గంగమ్మ జాతర అంటే ఒక మంచి పేరు పెట్టుకున్న పరిస్థితుల్లో అదేవిధంగా కొనసాగింపు జరుగుతూ ఉంది. ఈ కొనసాగింపులో భాగంగా సూచనలు
సంప్రదింపుల కోసం ఈరోజు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కమిటీ వారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, గంగ జాతర జరిగేటప్పుడు వీధిలో దేవుళ్ళు వచ్చేటప్పుడు అక్కడక్కడ మబ్బు ఉంటుంది, అంటే స్ట్రీట్ లైట్ వెలుతురు సాలదు. కాబట్టి అక్కడక్కడ ఎవరి కొంచెం మనం డెకరేషన్ ఒప్పించామో వాళ్ళకందరికి కూడా వీలైనంత వరకు పలమనేరు పట్టణంలో ఎక్కడైతే అమ్మవారు యొక్క ఊరేగింపు జరుగుతుందో ప్రతి చోట ఫ్లడ్ లైట్స్ కావాలా. ఎందుకంటే ఈ ఫ్లడ్ లైట్స్ అనేది ఉన్నప్పుడు దొంగతనాలు జరగవు, ఆడవాళ్ళపైన వెకిలి చేష్టలు చేసేటువంటి వ్యక్తులు దిగుతారు, వేరైనా ఏదైనా గలాటాలు జరిగేదానికి ఆ వెలుతురులో చేసేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం కూడా నేను చెప్పాను, ఈ సంవత్సరం దాన్ని చేయాలని చెప్పి పాటించాలని చెప్పి కూడా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా పలమనేరు పట్టణ ఆరవయస సంఘం తరఫున ప్రతి సంవత్సరము అక్కడ మన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు ప్రతి సంవత్సరం కూడా మనం అన్నదానం నిర్వహించుతున్నాం. గత సంవత్సరంలో కూడా సుమారు 8,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా భోజనం ఏర్పాటు మా యొక్క సంఘం తరఫున చేస్తూ ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో ఏదైనా కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. జాతరకి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా జరిగే, పార్టీలకు అతీతంగా జరిగే ఈ గంగ జాతరని అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ జాతర మనమందరూ కలిసి కట్టుగా చేస్తే పలమనేరుకు మంచి పేరు వస్తుంది. కాబట్టి గంగ జాతరను ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి దేవస్థానం కమిటీ వారికి, వాళ్ళ యొక్క కార్యవర్గానికి కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసినట్టు మన పలమనేరు పెద్ద మనుషులకు, మన చుట్టుపక్కల గ్రామ పెద్ద మనుషులకు నమస్కారము. ఏమరా అంటే ఇక్కడ అడుగుతాం, శనివారం ఎందుకు జల్దీ పెడతారు అంటారు. ఏమరా అంటే పలమనేరులో మాత్రము శనివారం వస్తాడు, శనివారం ఎందుకు మాట్లాడేట అంటారు. ఎందుకంటే చిత్తూరులో మారుస్తారు, ప్రేతలు మారుస్తారు, తిరుమలలో మారుస్తారు. కానీ ఏమరా అంటే పూర్వీకులు ఎప్పుడో మనకు తెలుసు, పూర్వీకులు ఎప్పుడో పెట్టారు, సాంప్రదాయాలు పెట్టారు. ఎందుకంటే దాన్ని మార్చుతుంది. వైయాసి నెలలో రావాలా, చిత్త నెలలో జయించిపోవాలని. వైయాసి నెలలో తల్లి వస్తుంది, గంగమ్మ తల్లి, చిత్త నెలలో పోదు. దాన్ని మనం మార్చలేము. ఏదైనా మార్చి ఏదైనా కీడు చెప్తున్న మనం దాన్ని ఎవరు ఇంతవరకు మార్చలేదు. గుండెవాళ్ళు కూడా పెద్ద మార్చలేదు. అది అట్లా కొనసాగుతుందని చెప్తాను. ఏమంటే కొంచెం అంటారు శనివారమే జల్ది పెడతారండి. ఈ బుక్కులంతా పాత బడిలో సరిపోతుంది. కొత్తపేటకి ఎవరంటే జల్ది వచ్చేటప్పుడు శనివారం వస్తుంది. శనివారం ఎవరంటే కొన్ని విషయాలు ఉంటాయి, అవి చెప్పకూడదు. మనం వాళ్ళకి జల్దీ పోయేటప్పుడు ఏమి ఉండదు అంటారు. అదేమో దాన్ని మార్చలేము. 5 నెలలు రావాలా, చిత్త నెలలో పోవాలి. చిత్త నెలలో ఏమంటే చిత్త నెలలో గంగమ్మ తల్లి జల్దీ పోయేటప్పుడు కూడా భయంకరమైన వానలు పడుస్తాయి, చిత్తుగా వానలు పడతాయి. పంటలు పల్లెటూళ్ళు పట్టణాలు పచ్చంతా కలకలలు ఆడతాయి. ఈ అవకాశం